కేవలం ఆంధ్ర ప్రాంతానికే చెందాయి. ఎందరో మానవాళులు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది 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 అని చెప్పినా ఆంధ్ర పాలకులు చెవున పెట్టారు. ఎన్నో ఉద్యమాలు లేచాయి. పోలీసు తూటాలకు 369 మంది నిండు ప్రాణాలు తూటాలకు బలి ఇచ్చిన తెలంగాణ తీసుకురాలేదు. కానీ కేసీఆర్ నాయకత్వాన ఒక్క పోలీస్ తూటకు ఒక్కరు బలి కాలేదు. కానీ 1012 మందిలో విద్యార్థులు, యువకులు, యువత తెలంగాణ వసలో రాజనక భయాందోళనతోటి ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. కేసీఆర్ చెప్పారు, శ్రీకాంత్ చారుతో మొదలైతే ఎందరో మంది ప్రాణ త్యాగం ఫలితంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఒక్కడు బయలుదేరారు. ఆనాడు గుంపెడు మంది లేరు, బక్కగా ఉన్న కేసీఆర్ ఒక్కడే బయలుదేరారు బక్క వ్యక్తిగా. ఏం చేశారు? ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేశాడు. ఆనాడు డిసెంబర్ 9 చిదంబరం గారి ప్రకటన తర్వాత మరెన్నో తతంగాలు ఆంధ్ర నాయకులు ఎన్నో లడాయిలు చేశారు. ఎన్నో విధాల మరి రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ కేంద్రానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు చెప్పినా కూడా కేసీఆర్ గారు ఇక తెలంగాణ వచ్చుడో చచ్చుడో అనే ఆలోచనతోటి అమరణ నిరాహార దీక్ష, అది ఉట్టెట్టి నిరాహార దీక్ష కాదు. ఆ నిరాహార దీక్ష తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన మన నాయకుడు కేసీఆర్ గారు. ఏదో మేర్బాటు కోసం తెలంగాణ ఇవ్వలేదు, ఇంకేదో పార్టీలు సపోర్ట్ అంటారు. ఎందుకు సపోర్ట్ చేశారయ్యా? తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆనాడు బీజేపీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు తెలంగాణ ప్రకటించకపోతే కాంగ్రెస్ నాయకులుగా మేము కావచ్చు, ఆనాడు ఉన్న వాళ్ళు బీజేపీ పార్టీల నాయకులు కావచ్చు, మేము తిరగలేము, మమ్మల్ని తరిమి కడతారు. ఇది తెలంగాణ ఇవ్వాల్సిందని అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు ప్రతిపక్షాలు ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ నాయకులకు చెప్తే విధి లేని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చారు తప్ప ఏదో అడుక్కున్న తెలంగాణ కాదు, కేసీఆర్ అడుక్కున్న తెలంగాణ కాదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ భాగస్వాములైన మాట ఈ పైన చెప్పాల్సిన బాధ్యత మనది. ఈ సందర్భంలో చాలా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ 10 సంవత్సరాలు మనం పరిపాలించాం. మీ అందరికి మనం చేస్తున్నా 10 సంవత్సరాల కాలంలో ఏం పరిపాలన ఇది? తెలంగాణ ఏమి పరిపాలన? కేసీఆర్ పరిపాలన అది ఏమి పరిపాలన? రామరాజ్యం నడిపించాడు కేసీఆర్ గారు. రామరాజ్యం నడిచింది తెలంగాణలో. ఇవాళ ఏం పరిపాలన? ఇవాళ ఏమి పరిపాలన? ప్రజా పరిపాలన కాదు, ఇది రాక్షస తెలంగాణలో రాక్షస పరిపాలన జరుగుతుంది. ఇది దయచేసి మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కానీ పట్టుమని 10 కేసులు కాకపోతే, పట్టుమని 4 రోజులు జైలుకు పోకపోతే ఆనాడు 10 ఏళ్ల పాలన తప్పు చేస్తే తప్ప రాజకీయ నాయకులు మాలాంటి ఎమ్మెల్యే పాత్ర లేదన్నాడు. ఇలా జైళ్లలో నిండుతున్నారు మన నాయకులు, నెల కొద్ది జైళ్లలో ఉంటున్నారు. తప్పుడు కేసు తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి గారు మొదలెట్టుకుంటే మన ప్రాంతంలో మీరు చూస్తున్నారు మంత్రాల నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాల మంత్రాల నేను చెప్పే అవసరం లేదు,
గడ్డ మీద పుట్టిన బిడ్డ ఏమనుకుంటున్నారు? 10 సంవత్సరాలు ఇక్కడ ఒక మంచి రామరాజ్యం పరిపాలన నడిచింది, పరిపాలన రాక్షస పరిపాలన నడుస్తుందని ఏదో నేను ఈ పార్టీ వ్యక్తిగా నేను తెలియాలి. ఎక్కడ ఇంకా చేసినా ఏదో కళ్ళగట్ట కొంతమంది మిరాయిస్తే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన, అది జగమేంద్ర సత్యమైన మాట చెప్పడం జరుగుతుంది. మనోళ్ళు బాధపడుతున్నారు, ఆ బాధ మేము వాస్తవంగా బాధపడుతున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ రంగంలో ఉన్నాం, 50 ఏళ్ళ నుంచి రాజకీయ రంగంలో ఉన్నాం. చూడలేదు ఇసుంటి పరిపాలన, చూడలేదు ఇసుంటి పరిపాలన. ఆనాడేమో అభివృద్ధి అని మనమంటే ఇలా అది కాదు. ఎవరిని ఎక్కడ కేసులు పెట్టాలి, ఎవరి ఇల్లు కేసులు పెట్టాలి, ఎవరి ఇల్లు కూలగొట్టాలి, ఎక్కడ దాడులు చేయాలి అనే పరిపాలన మరి ఇక్కడున్న సందర్భాలు. చివరికి ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఇందా మళ్ళీ చెప్పాను, మనమంతా కరడు కట్టిన మీరంతా మీకు గుర్తుంటుంది 89లో ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 94 ఎన్నికల్లో 294 పైపడి ఆనాడు ఎమ్మెల్యే సీట్లు అంటే కేవలం కాంగ్రెస్ కు 26 సీట్లతోటే పరిమితమైంది 5 ఏళ్లకు. ఇప్పుడు కూడా మన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలుగాక తప్పదు. ఈ గులాబీ జెండా ఎగరవేయక తప్పదు. మరొక మాట, నిన్న జెండాలు తీశారు, గులాబీ జెండాలు తీశారు, కాంగ్రెస్ జెండాలు కట్టారు. కానీ ఒకరి మనం చేస్తున్నా, గులాబీ జెండా తీసినా గరీబుల గుండెలో గులాబీ జెండా ఉంటుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు గులాబీ జెండాతో ఉంటారు. స్థానికంగా ఇక్కడున్న చేసిన ఎమ్మెల్యే ప్రోత్సాహంతో మున్సిపల్ కమిషనర్ తీసేస్తున్న జెండాలు, నెల 15 ఉన్న కాంగ్రెస్ జెండాలు తీయదట. టీఆర్ఎస్ జెండాలు తీసిన సందర్భంలో ప్రజల మనోభావం ఏంటిది దుర్మార్గ పాలన ఈ మంత్రియాల్లో, ఏంటి దుర్మార్గ పాలన ఈ మంత్రియాల్లో, వాళ్ళకు దగ్గర పడ్డాయి, కాంగ్రెస్ పార్టీకి దగ్గర పడ్డాయి. అందుకే ఈ దుశ్శాసని పాలన, దుష్ట పాలన, అందుకే విసిగిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.